ప్రియమైన స్నేహితులారా, ఈనాటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం. దేవుని యొక్క నీడలో, ఆయన కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా మరియు సురక్షితంగా ఉన్నారని, మరియు ఈ కార్యక్రమాల నుండి నేర్చుకుంటున్న విషయాలను మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. బైబిల్ గ్రంథమును వచనం వెంబడి వచనమును అధ్యయనము చేయడం ఎంతో ఆశీర్వాదకరం. ఈనాటి పాఠంలో మనము మహాశ్రమల కాలములో ఉండబోయే పరిస్థితులను గూర్చి మరియు అంజూరపు చెట్టు యొక్క ఉపమానము ఏ విధంగా సూచనగా ఉన్నదో ఆ విషయాలను గూర్చి ఇందులో చూస్తాం. ఇక ఆ విషయాలను శ్రద్ధగా తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 14 నుండి 36వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక ముందుగా 14వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఇక్కడ రాజ్య సువార్త అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని బాప్టిస్మమిచ్చు యోహాను ప్రకటించిందే. మరియు ప్రభు అయిన యేసు ఆ సందేశముతోనే తన యొక్క పరిచర్యను ప్రారంభించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఈ రీతిగానే చూస్తాం. ఆయన తన అపోస్తులను ఈ సందేశంతోనే పంపాడు. అయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మన ప్రభు యొక్క సందేశము, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అనే ఆహ్వానాన్ని మారడాన్ని మనం చూసాం. మరియు మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చానని ఆయన చెప్పాడు. అయితే మహాశ్రమల కాలంలో రాజ్య సువార్త మరలా ప్రకటించబడుతుంది. ఇది మన ప్రస్తుత కాలానికి సంబంధించింది కాదు. ఎందుకంటే మనము దేవుని కృపా సువార్తను ప్రకటించవలసి ఉంది. రాజ్య సువార్త అనేది వేరొక సువార్తనా అంటే అది వేరొకటి కాదు, అది అదే సువార్త. కాకపోతే దానిలోని ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పే హక్కు మనకు లేదు, ఎందుకంటే ఆ విషయము మనకు తెలియదు. కానీ మహాశ్రమల కాలము ప్రారంభమైనప్పుడు ఆ దినము కానీ ఆ గడియ కానీ వారికి తెలియకపోయినప్పటికీ తాము అంతానికి అత్యంత సమీపంలో ఉన్నామని ప్రజలు గ్రహిస్తారు. కాబట్టి అప్పుడు ఇవ్వబడే సందేశం ఇదే: పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. దేవుడు మనుషులను రక్షించడానికి ఒకే ఒక ఆధారాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు. ఆ ఆధారము క్రీస్తు శిలువ మాత్రమే. క్రీస్తు రాకముందు అర్పించిన ప్రతి అర్పణ క్రీస్తు శిలువను సూచించింది. మరియు ఆయన వచ్చినప్పటి నుండి జరిగిన ప్రతి జ్ఞాపకార్థ వేడుక క్రీస్తు యొక్క శిలువను గుర్తు చేసుకుంటుంది. దీనిని వివరించడానికి మనము ఆదికాండము 4వ అధ్యాయానికి తిరిగి వెళ్ళి హేబేలు దేవునికి అర్పించిన అర్పణను ఒకసారి గమనిద్దాం. అతడు ఒక చిన్న గొర్రెపిల్లను తెచ్చాడు. ఒకవేళ మీరు గనక అక్కడ ఉండి ఉంటే హేబేలును ఇలా అడిగి ఉండవచ్చు: ఈ చిన్న గొర్రెపిల్లను ఎందుకు తెస్తున్నావు? ఒక చిన్న గొర్రెపిల్ల నీ పాపాలను తీసివేస్తుందని నీవు అనుకుంటున్నావా? అప్పుడు అతడు ఇలా చెప్పి ఉండేవాడు: అస్సలు కాదు, దేవుడు నన్ను అలా చేయమని చెప్పాడు కాబట్టి నేను ఈ చిన్న గొర్రెపిల్లను తెస్తున్నాను, అది కూడా నేను విశ్వాసంతో దీన్ని తెస్తున్నాను అని చెప్పి ఉండేవాడు. అప్పుడు మీరు అతన్ని ఇలా అడిగి ఉండవచ్చు: సరే, అది నీ పాపాలను తీసివేయకపోతే దానిని తీసుకురమ్మని ఆయన నిన్ను ఎందుకు అడిగాడు? అప్పుడు హేబేలు యొక్క జవాబు ఈ విధంగా ఉండి ఉంటుంది: ఈ చిన్న గొర్రెపిల్ల తర్వాత రాబోయే ఒకరిని, అంటే నా తల్లి అయిన స్త్రీ సంతానాన్ని సూచిస్తుంది. ఆయనే మన పాపాలను తీసివేస్తాడు. నేను పాపినని, నాకు ఒక ప్రత్యామ్నాయము అవసరమని గ్రహించి విశ్వాసముతో ఈ చిన్న గొర్రెపిల్లను తెస్తున్నాను.
హేబెలు రాబోయే ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, బాప్తిస్మమిచ్చు యోహాను మత్తయి సువార్త 3:2లో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని మాత్రమే చెప్పలేదు. కానీ యోహాను సువార్త 1:29 అతడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని కూడా చెప్పాడు. యోహాను ఆయనను గుర్తించాడు. క్రీస్తు రాకముందు దేవుని నియమం ప్రకారము దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ రుణస్థులుగా రక్షింపబడ్డారు మరియు వారు క్రీస్తు యొక్క మరణ ఆధారంను బట్టి క్షమించబడ్డారు. పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఎవరినీ రక్షించలేదు. మోషే ధర్మశాస్త్రానికి మూలమైనది బలియాగ విధానం. వారు దేవునికి ఒక గొర్రెపిల్లను అర్పించారు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రమును అతిక్రమించారని, దేవునికి విధేయత చూపడం లేదని, మరియు వారి పాపాలకు శిక్షను చెల్లించడానికి వారికి ఒక ప్రత్యామ్నాయము అవసరమని ధర్మశాస్త్రము బయలుపరిచింది. రోమా పత్రిక 3:19 ప్రకారము ప్రతి నోరు మూయబడుటకును లోకమంతయు దేవుని ఎదుట అపరాధులుగా ఎంచబడుటకును అని ధర్మశాస్త్రం ఇవ్వబడింది. నా ప్రియ స్నేహితుడా, నీవు మరియు నేను ధర్మశాస్త్రమును అతిక్రమించేవారం. మనకొక రక్షకుడు అవసరమైన పాపులం. ఆయన ఈ విశ్వానికి సార్వభౌమునిగా వచ్చి మీకు న్యాయాధిపతిగా ఉండకముందే క్రీస్తును మీ రక్షకునిగా స్వీకరించడమే మీరు చేయవలసిన పని. ఇప్పుడు మనము పరిశీలిస్తున్న వచనానికి తిరిగి వెళితే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. దీని అర్థం ఏమిటంటే, సంఘము ఈ లోకములో ఉన్నంతకాలము దేవుని కృపకు సంబంధించిన సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడేంత వరకు అంతము రాదు అని కాదు. ప్రియులారా, లేఖనాలను వాటి సందర్భానికి అనుగుణంగానే వ్యాఖ్యానించడము చాలా ముఖ్యం. 3వ వచనం ప్రకారం గమనిస్తే, ఇక్కడ ప్రభువు ఈ యుగాంతానికి సూచన ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడని మనం గుర్తుంచుకోవాలి. ఆయన ఆ అంత్యకాలం గురించే మాట్లాడుతున్నాడు. ఇక శ్రమలతో మరియు దుఃఖములతో కూడిన మహాశ్రమల కాలాన్ని గురించి తెలుసుకుందాం. యేసు ఈ కాలాన్ని గుర్తించే సూచనను ఇప్పుడు ఇస్తున్నాడు. ఇక 15వ వచనాన్ని మనం గమనిద్దాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఇంతకీ నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏమిటి? సరే, దానియేలు వాటిలో ఇద్దరి గురించి మనకు చెప్పాడు. వారిలో ఒకరు యెరూషలేమును నాశనం చేసినటువంటి సిరియా వాడైన యాంటియోకస్ ఎపిఫెనెస్. దానియేలు గ్రంథము 11:31 మనము ఈ విధంగా చదువుతాం. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. క్రీస్తు పూర్వము 170వ సంవత్సరంలో యాంటియోకస్ ఎపిఫెనెస్ యెరూషలేం మీదికి వచ్చాడు. ఆ సమయంలో 1,00,000కు పైగా యూదులు చంపబడ్డారు. అతడు మందిరం నుండి అనుదిన బలిని నిలిపివేశాడు. బలిపీఠం మీద పంది రక్తంను ప్రోక్షించాడు మరియు పరిశుద్ధ స్థలములో జూపిటర్ అనగా ద్యుపతి విగ్రహాన్ని ఆరాధించడానికి ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ మన ప్రభువు నిస్సందేహంగా దానియేలు గ్రంథము 12:11 దానియేలు సూచించిన రెండవ నాశనకరమైన హేయ వస్తువును సూచిస్తున్నాడు. మరియు ఇది మందిరంలో ఏర్పాటు చేయబడే క్రీస్తు విరోధి విగ్రహం అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ప్రియులారా, శ్రమల కాలములో మందిరము తిరిగి నిర్మించబడుతుంది మరియు ఇశ్రాయేలు దేశము తిరిగి పాలస్తీనాలో ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే మన ప్రభువు సంఘము గురించి కాకుండా దేవాలయం గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సంఘానికి పవిత్ర స్థలం అంటూ ఏది ఉండదు. ఇక చివరి రోజుల్లోని ప్రజలు దానికోసము ఎదురు చూస్తారు. ఎందుకంటే అది వారు మహాశ్రమల కాలంలో ఉన్నారని నిరూపించే సూచన అవుతుంది. అయితే మనము క్రీస్తు విరోధి మరియు అతని హేయ వస్తువు కోసము ఎదురు చూడడానికి బదులుగా తీతుకు రాసిన పత్రిక 2:13 మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క
ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉండమని చెప్పబడ్డాం. ఇక్కడ మన ప్రభువు చదువువాడు గ్రహించుగాక అని చెప్పాడు. దీని అర్థము ఆ సమయంలో జీవించే ప్రజలు గ్రహిస్తారు. మీరు మరియు నేను అక్కడ ఉండము కాబట్టి ఆయన మనకు చాలా వివరాలు ఇవ్వలేదు. ఇప్పుడు మనకు మరొక సమయం అనబడు పదము ఇవ్వబడింది. నాశనకరమైన హేయ వస్తువు ప్రత్యక్షమైనప్పుడు 16వ వచనంలో చెప్పబడినట్లుగా, అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మీరు మరియు నేను యూదయ కొండలకు పారిపోవాలని చెప్పబడలేదు. ఈ ప్రవచనము యూదయలో ఉన్న వ్యక్తులతో సంబంధాన్ని కలిగి ఉంది. మన ప్రభువు ఆ ప్రవచనాన్ని ఆ ప్రజలకు ఇస్తున్నాడు, మనకు కాదు. ఇక 17వ వచనాన్ని మనం గమనిద్దాం. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. ప్రియులారా, మరొకసారి నేను ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నాను. మన ప్రభువు పాలస్తీనా ప్రజలతోనే మాట్లాడుతున్నాడు తప్ప మీతోనూ నాతోనూ కాదు. ఈ హెచ్చరిక మనకు వర్తించదు. ఎందుకంటే మనము మన ఇంటి పైకప్పుల మీద సమయం గడపం కదా. ఇక 18వ వచనాన్ని మనం గమనిద్దాం. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. ఇది వ్యవసాయ వృత్తిలో నిమగ్నమైన వారిని సూచిస్తుంది. పొలాల్లో పనిచేసే ఒక కూలి ఉదయం వేళ చల్లగా ఉన్నప్పుడు తన దుప్పటిని పొలం గట్టు చివరన వదిలిపెట్టి ఉంటే ఆ నాశనకరమైన హేయ వస్తువు ప్రత్యక్షమైనది అనే వార్త అతనికి చేరితే అతడు వెనక్కి తిరిగి వెళ్ళి తన దుప్పటిని తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. దానికి బదులుగా అతడు వెంటనే పరిగెత్తాలి. ఇక 19వ వచనాన్ని మనం గమనిద్దాం. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ. ఇది తల్లులు మరియు చిన్నపిల్లల పట్ల ఆయనకున్న గొప్ప శ్రద్ధను మరియు సానుభూతిని వెల్లడిస్తుంది. ఇది పిల్లలను కనకూడని సమయము అవుతుంది. మహాశ్రమల కాలం ప్రారంభంలో జనాభాలో భారీ పెరుగుదల సంభవిస్తుందని విశ్వసించబడుతుంది. నేటి కాలంలో ఈ భూమి ప్రజలతో కిక్కిరిసిపోతుండడం అనేది మనము ఈ యుగాంతానికి చేరువవుతున్నామనడానికి మరొక సాక్ష్యం కావచ్చు. ఇక 20వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. మళ్ళీ చెప్పాలంటే వీరు విశ్రాంతి దినాన్ని అంటే శనివారాన్ని పాటించేవారు. క్రీస్తు నేరుగా యూదులతోనే మాట్లాడుతున్నాడని చెప్పడానికి ఇదొక మరొక రుజువు. నేను విశ్రాంతి దినం నాడు కాకుండా ఆదివారం నాడు సంఘానికి వెళ్తాను, ఎందుకంటే ఆ రోజే నా ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచాడు. ఇక 21వ వచనాన్ని మనం గమనిద్దాం. లోక ఆరంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. అప్పుడు మహాశ్రమ కలుగును. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14లో కూడా చెప్పబడిన ఈ శ్రమ ప్రత్యేకమైనది. ప్రపంచ చరిత్రలో ఇలాంటిది ఏది లేదు, మరియు ఇక ముందెన్నడూ ఇలాంటిది ఉండదు. మరియు యుగ సమాప్తిని మహాశ్రమ అని పిలిచిన వ్యక్తి మన ప్రభువే అని మనం గమనించాలి. లోక ఆరంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడూనూ కలగబోదు. అది నిజం కాబట్టి నన్ను నమ్మండి, అది వచ్చినప్పుడు ప్రజలకు తప్పకుండా తెలుస్తుంది. సంఘము శ్రమల గుండా వెళ్తుందని నేడు ప్రజలు మాట్లాడడాన్ని నేను చాలా సందర్భాల్లో వింటాను. నిజానికి కొంతమంది ప్రస్తుతము మనము ఆ మహాశ్రమల్లోనే ఉన్నామని అంటూ బోధిస్తారు. మన కాలములో పరిస్థితులు దుర్బలంగా ఉన్నాయని నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ ఈ కాలాన్ని చరిత్రలో అనేక ఇతర కాలాలతో కూడా పోల్చవచ్చు. అయితే మహాశ్రమలు వచ్చినప్పుడు గతంలో లేదా భవిష్యత్తులో దానితో సరిపోల్చదగింది ఏదీ ఉండదు. ఇక 22వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా శ్రమల కాలములో భూలోక జనాభాలో 3వ వంతు మంది నాశనం చేయబడతారు. మరొక సందర్భంలో జనాభాలో 4వ వంతు మంది నాశనం చేయబడతారు. ఇది పూర్తిగా అద్వితీయమైనది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో
మనకు ఇవ్వబడిన ఉపమానాన్ని ఉపయోగించి చెప్పాలంటే, ఆ కాలంలో యుద్ధము అనే ఎర్రని గుర్రము, కరువు అనే నల్లని గుర్రము, ఆ తరువాత మరణము అనే పాండూర వర్ణము గల గుర్రము స్వారీ చేస్తాయి. మరియు భూలోక జనాభా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఒకప్పుడు ఇది అతిశయోక్తిగా అనిపించేది. కొంతమంది మంచి వ్యాఖ్యాతలు కూడా దీనిని అతిశయోక్తిగా పరిగణించారు. అయితే ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల వద్ద ప్రపంచ జనాభాను నాశనం చేయగల అణుబాంబులు ఉన్నందున ఇది ఇకపై అతిశయోక్తిగా అనిపించడం లేదు. అయినప్పటికీ ఈ వచనంలో ఒక గొప్ప ఓదార్పు ఉంది. అదేంటంటే, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ప్రియులారా, దేవుడు మానవాళిని ఆత్మహత్య చేసుకొనివ్వడు. అందుకే ఈ కాలము ఇంత స్వల్పకాలముగా ఉంటుంది. ఇప్పుడు మనము ఆయన రాకడకు సూచన ఏమిటో 23 నుండి 25 వచనాల్లో గమనిద్దాం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ఇక్కడ ఆయన చెప్పేది మర్చిపోకండి. మన కాలంలో అద్భుతాలు చేయగల సామర్థ్యాన్ని అనుమానంతో మనం చూడాలి. ఎందుకంటే తరువాతి గొప్ప అద్భుత కార్యాలు చేయవాడు క్రీస్తు కాదు, తన అబద్ధ ప్రవక్తలతో కూడిన క్రీస్తు విరోధి అలా చేయబోతున్నాడు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై అను మాటల్లో ఏర్పరచబడిన వారెవరు? లేఖనాల్లో 2 ఏర్పరచబడిన సమూహాలు ఉంటున్నాయి. ఒకటి ఏర్పరచబడిన ఇశ్రాయేలు జనాంగము, 2 ఏర్పరచబడిన సంఘము. ఏ సమూహము ఉద్దేశించబడిందో నిర్ణయించడానికి మనము కాస్త ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇప్పటి వరకు మన ప్రభువు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేల్ గురించే. ఈ వచనంలో కూడా ఏర్పరచబడింది ఇశ్రాయేలే. యేసు సంఘం గురించి మాట్లాడడం లేదు. మీరు కొంతమంది ప్రజలను కొంతకాలం మోసం చేయవచ్చు, మీరు కొంతకాలం అందరినీ మోసం చేయవచ్చు, కానీ మీరు దేవుని పిల్లలను ప్రతిసారి మోసం చేయలేరు. అది అలా జరగదు కూడా. దీనికి సాక్ష్యం ఇచ్చే అనేక వీక్షకుల స్పందనలు మా దగ్గర ఉంటున్నాయి. ఈ మా బైబిల్ బోధన కార్యక్రమాలను విని చివరికి సత్యాన్ని తెలుసుకున్న వారు ఎంతోమంది ఉంటున్నారు. దేవుని పిల్లలను ప్రతిసారి మోసం చేయడం సాధ్యం కాదు. వారు చివరికి వక్రబోధ నుండి బయటకు వస్తారు. ఇక 26, 27 వచనాలను మనం గమనిద్దాం. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. ప్రియులరా, ఆయన వచ్చినప్పుడు ఆయనను గూర్చి ప్రకటించడానికి బాప్టిస్మమిచ్చు యోహాను వంటి వాడు ఉండడు. కానీ ఆయన వచ్చినప్పుడు ప్రపంచమంతా తెలుసుకుంటుంది, మరియు అది మెరుపులాగా బహిరంగంగా ఉంటుంది. భూమి మీదికి ప్రభువు వచ్చినప్పుడు రెండవ రాకడ అలాగే ఉంటుంది. ఎవరికి దానిని ప్రకటించాల్సిన అవసరం లేదు. మన ప్రభువు తన రాజ్యాన్ని స్థాపించడానికి రెండవసారి భూమికి వచ్చినప్పుడు ఆయన వస్తున్నాడని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. ఇది సంఘము ఎత్తబడే విషయాన్ని సూచించదని మనము గుర్తుంచుకోవాలి. ఇక 28వ వచనాన్ని గమనిద్దాం. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఒలీవ ప్రసంగం అంతటిలో అర్థం చేసుకోవడానికి ఇది చాలా క్లిష్టమైన వచనం. పరలోకం నుండి మెరుపులాగా మహిమతో తన రాకడ గురించి మాట్లాడిన తర్వాత చనిపోయిన మాంసాన్ని తినే పక్షుల గురించి మాట్లాడడం నిజంగా విచిత్రంగా ఉంది కదా. కానీ తీర్పుతో కూడిన క్రీస్తు రాకడను ఇది సూచిస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఒక గొప్ప విందు కోసము కలిసి రమ్మని పక్షులకు పంపబడిన ఆహ్వానాన్ని గురించి మనకు ఆ భాగం చెప్తుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు. మరియు ఒక దూత సూర్య బింబములో నిలిచియుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి
కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. ప్రియులారా, చనిపోయిన మాంసాన్ని తినే పక్షులు దైవిక తీర్పుకు ప్రతినిధులుగా కనిపిస్తాయి. ప్రభువు మరలా వచ్చినప్పుడు ఆయన తీర్పుతో వస్తాడు. 29వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అనే మాటను గమనించారా? ఈ విషయాలన్నీ క్రీస్తు భూమికి రెండవసారి రాకడ సమయంలో జరుగుతాయని నా అవగాహన. 30వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. ప్రియులారా, ఇంతకీ ఆ సూచన ఏమిటి? పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగమునకు మహిమ, దేవుని యొక్క షకీనా సన్నిధి ఇవ్వబడిందని మీరు గుర్తుంచుకోవాలి. మరే ఇతర దేశానికి లేదా ప్రజలకు ఎప్పుడూ ఇలాంటిది ఇవ్వబడలేదు. ఆఖరికి సంఘమునకు కూడా అది ఇవ్వలేదు. చివరికి సంఘమునకు కూడా అది లేదు. షకీనా మహిమ ప్రత్యక్ష గుడారం మీద మరియు తర్వాత యెరూషలేం మందిరం మీద విశ్రమించింది. కానీ ఇశ్రాయేలు పాపం కారణంగా షకీనా మహిమ ఆ దేశము నుండి వెడలిపోయింది. క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన తన దేవత్వాన్ని కాదు కానీ తన దేవత్వపు హక్కును, తన మహిమను పక్కన పెట్టాడు. అయినప్పటికీ యోహాను భక్తుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఇలా అంటాడు, మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎందుకంటే అది ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన రెండవ రాకడ సమయంలో, ఆయన రాకముందు షకీనా మహిమ ఈ భూమిపై క్రమ్ముతుందని నేను నమ్ముతున్నాను. మరియు అదే ఆకాశమందు మనుష్య కుమారుని సూచన అవుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూతురు. ఇది తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన భూమికి తిరిగి రావడమై ఉన్నది. ఇక 31వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. ప్రియులారా, ఈ వచనంలో చెప్పబడినటువంటి ఏర్పరచబడిన వారు కూడా ఇశ్రాయేలు జనాంగమే. పాత నిబంధనలోని ప్రవక్తలు యూదులను వారి దేశానికి తిరిగి తీసుకుని వచ్చే ఒక అద్భుతాన్ని గురించి ముందుగానే చెప్పారు. ఇది మధ్యాకాశంలో ప్రభువును ఎదుర్కోవడానికి ఈ లోకము నుండి పైకి ఎత్తబడుతున్న సంఘం కాదు. సంఘము ఎత్తబడడంతో దేవదూతలకు సంబంధం లేదు. ప్రభువు బూరధ్వనితో సంఘమును స్వీకరించడానికి వ్యక్తిగతంగా వస్తాడు. మరియు ఆయన స్వరము ప్రధాన దేవదూత యొక్క స్వరంలాగా ఉంటుంది. తన సంఘాన్ని ఒకటిగా కూర్చడానికి ఆయనకు ఎటువంటి సహాయం అవసరం లేదు. ఆయన సంఘం కోసం మరణించాడు మరియు ఆయన దానిని సమకూర్చుకుంటాడు. ఆయన దూతలు వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు అని చెప్పినప్పుడు ఆయన ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నాడని మనము ఖచ్చితంగా అనుకోవచ్చు. పరిచర్య చేసే దేవదూతలు ఎల్లప్పుడూ ఇశ్రాయేలుతో సంబంధాన్ని కలిగి ఉంటున్నారు. ఇక సూచనగా ఉన్నటువంటి అంజూరపు చెట్టు యొక్క ఉపమానాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32, 33 వచనాలను మనం గమనిద్దాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి. ప్రియులారా, అంజూరపు చెట్టు అనేది ఇశ్రాయేలు జనాంగమును చూపిస్తుంది.
ఉదాహరణకు ఈ విషయాన్ని ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము, హోషేయ గ్రంథము 9:10లో చూస్తాం. ఇప్పటికీ ఇశ్రాయేలు దేశంలో అంజూరపు చెట్లు సమృద్ధిగా పెరుగుతున్నాయని మనం గమనిస్తాం. యెరూషలేముకు ఉత్తరాన ఉన్న అంజూరపు పండ్ల తోటలు, యెరూషలేముకు దక్షిణాన ఉన్న ద్రాక్ష తోటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. బెత్లెహేముకు దక్షిణాన ఉన్న ప్రాంతమంతయు ద్రాక్ష తోటలతో నిండి ఉంటుంది. అంజూరపు చెట్లు, ద్రాక్ష తీగలు ఆ దేశానికి గుర్తింపుగా ఉన్నాయి. మరియు మన ప్రభువు ఆ దేశానికి చిహ్నంగా అంజూరపు చెట్టును ఉపయోగిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఇక 34వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులరా, ఇక్కడ ఈ తరము అనే గ్రీకు పదము జాతిని సూచిస్తుంది మరియు ఇశ్రాయేలు జనాంగమును సూచించవచ్చు, లేదా ఈ సూచనలు జరిగే సమయంలో జీవించే తరాన్ని సూచించవచ్చు. ఒక తరం అనేది సుమారు 20 సంవత్సరాలుగా లెక్కించబడుతుంది. ఈ భాగంలో సూచించబడిన సంఘటనలు ఖచ్చితంగా 20 సంవత్సరాల కంటే చాలా తక్కువ సమయంలో జరుగుతాయి. నా అభిప్రాయం ప్రకారము ఇది ఆ రెండింటిలో దేనికైనా వర్తించవచ్చు. అయితే ఇది యూదు జాతి సంరక్షణను సూచిస్తుందనే వ్యాఖ్యానానికి నేను అధిక ప్రాధాన్యతను ఇస్తాను. హామాను అనే వ్యక్తి వారిని నాశనం చేయలేకపోయాడు. ఫరో కూడా అందులో విఫలమయ్యాడు. అలాగే చరిత్రలో హిట్లర్ తన ప్రయత్నాలలో విజయం సాధించలేకపోయాడు. ఇక మన కాలంలో ఏ నియంత కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలను సమూలంగా నిర్మూలించలేడు. ఆ బాధ్యతను దేవుడే స్వయంగా చూసుకుంటాడు. ఇక 35వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. ఆయన ఇలా అంటున్నాడు, నేను చెప్పిన మాటలను మీరు నిస్సందేహంగా నొక్కి చెప్పవచ్చు. ఎందుకంటే ఆకాశము భూమి గతించిపోతాయి, కానీ నా మాటలు మాత్రము ఎప్పటికీ గతించవు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించినట్లయితే ఆకాశము భూమి గతించిపోతాయి, ఒక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఏర్పడతాయి, కానీ ఆయన తన మాటను మాత్రం మార్చడు. అది నిత్య యుగాల అంతటా నిలిచి ఉంటుంది. ఇక 36వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. ప్రియులారా, ఈ కాలము సమీపిస్తుందని వారికి తెలిసినప్పటికీ ఆ దినము కానీ ఆ గడియ కానీ వారికి ఏమాత్రము తెలియవు. మన కాలములో క్రీస్తు రాకడ సమయాన్ని ఖచ్చితంగా నిర్ణయించడానికి ఎంతోమంది ప్రయత్నించారు, కానీ ఆ దినము కానీ ఆ గడియ కానీ ఎవరికి తెలియవు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇందలి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఆకాశమందు కనబడే మనుష్య కుమారుని సూచన అంటే ఏమిటి? ఆకాశమందు కనబడే మనుష్య కుమారుని సూచన అంటే ఏమిటి? 1. భయంకరమైన పెద్ద మెరుపు. 2. దేవుని షెకీనా మహిమ. 3. నాశనకరమైన హేయ వస్తువు. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మరియు ఇందలి సత్యాలు మీ హృదయాలను తాకాయని నమ్ముతున్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించి లేక మీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడి ఉన్న ఫోన్ నంబర్కు కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాము. మీ ఫోన్ కాల్ కోసం ఎల్లవేళలా మేము వేచి ఉంటాము. సత్యవంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక.